ఆర్టికల్స్ విషయంలో ఏ అండ్ ఏ అనే దాన్ని మనం కాన్సనెంట్స్ ముందు, యాన్ను ఓవెల్స్ ముందు వాడాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో వినుంటాం. అంటే ఓవెల్స్ ఏఈఐఓలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు యాన్ వాడాలి, మిగతా కాన్సనెంట్స్ మిగతా లెటర్స్ ఏవైతే ఉన్నాయో కాన్సనెంట్స్ వాటి ముందట ఏ వాడాలని చెప్పేసి మనము చిన్న తరగతుల్లో తెలుసుకొని ఉంటాం. కానీ వాస్తవానికి ఏంటిదనంటే వోవెల్స్ కాన్సనెంట్స్ అని కాకుండా వోవెల్ సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ అని తీసుకోవాలి. అంటే వోవెల్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో వోవెల్ సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఫోనెటిక్స్ టాపిక్కి వెళ్తే అక్కడ వోవెల్ సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ గురించి క్లియర్గా వివరించడం జరిగింది. సో ఈ వోవెల్ సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా మీకు గుర్తుంచుకోవాలనుకుంటే ఆ నుంచి అవు వరకు వోవెల్ సౌండ్స్ అనుకోండి. అంటే ఇది కరెక్ట్ కాదు, కాకపోతే కొంతవరకు మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కా నుంచి లాస్ట్ రౌతి వరకు కాన్సనెంట్ సౌండ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని వచ్చింది. యాపిల్లో ఫస్ట్ సౌండ్ ఏంది ఆ, అంటే ఇక్కడ ఫస్ట్ సౌండ్ ఆ కాబట్టి ఈ వోవెల్ సౌండ్స్ కిందకి వస్తుంది. ఎందుకు ఆ నుంచి అవు మధ్యలో ఉంటుంది కాబట్టి యాపిల్ అనేది ఆ అనేది ఇక్కడ మనకు వోవెల్ సౌండ్ కాబట్టి వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ యాపిల్ రాయాలి. తర్వాత ఇప్పుడు కాన్సనెంట్ సౌండ్స్కి వచ్చే వరకు ఇప్పుడు క్యాట్ ఉంది. ఇప్పుడు క్యాట్ అనే దానిలో ఫస్ట్ సౌండ్ ఏమొస్తుంది కా వస్తుంది. సో కా అనేది ఏంటిది కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ క్యాట్ అని అంటాం. సో వోవెల్ సౌండ్స్కు ముందు యాన్ రావాలి, కాన్సనెంట్ సౌండ్స్కు ముందు ఏ రావాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం.